తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. 2 పిటిషన్లను ధర్మాసనం విచారించనుంది. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దాన నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరో 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాల ఏదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం విచారించనుంది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి వాదనలు వినిపించనున్నారు. గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణ కీలకంగా మారగా పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం డిసైడ్ కానుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, రాహుల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఈ రోజు సుప్రీంకోర్టులో కేసు విచారణ రానున్నది. ఈ 2 పిటిషన్లు కలిపి ఈ రోజు జాయింట్ గా క్లబ్ చేసి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ధర్మాసనం సంబంధించి జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్ర కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. గత వారమే విచారణకు వచ్చినప్పటికీ కూడా స్పీకర్ కార్యాలయం తరఫున వాదనలు వినిపించేటువంటి ముకుల్ రోహత్కి అటెండ్ కాకపోవడంతో ఈ కేసు మరోసారి వాయిదా పడింది. మొత్తానికి 3 ఎమ్మెల్యేలు, ఒకవైపు తెల్లం వెంకట్రావు, అదేవిధంగా ఇటు కడియం శ్రీహరి, దానం నాగేందర్ సంబంధించి పార్టీ ఫిరాయింపు తొలుత పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కేపీ వివేకానంద గౌడ్లు దీనికి సంబంధించి ఒక ఎస్ఎల్పీని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. ఆ తర్వాత మరో 7 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు సంబంధించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మరోవైపు మరొక రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా 7 మంది ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల సంజయ్, చేవెళ్ల కాల యాదయ్య, మరోవైపు గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఇటు రాజేంద్రనగర్ సంబంధించిన ప్రకాష్ గౌడ్, పటాన్చెరుకు సంబంధించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అదేవిధంగా చెల్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీల పైన అనర్హత వేటు వేయాలి, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ ను కేటీఆర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సంబంధించి ఇప్పటికే 2 సార్లు విచారణకు వచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిగా మరిన్ని సమయం కావాలని చెప్పేసి స్పీకర్ కార్యాలయం కోరిన నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశాము, 40 రోజుల వ్యవధి అడిగారని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి ఈ రోజు మరో స్పీకర్ తరపున వాదనలు ముకుల్ రోహత్కి వినిపించనున్నారు. ఇటు బీఆర్ఎస్ తరపున వైపు అడ్వకేట్ సుందరంతో పాటు మరొకరు ఈ సంబంధించిన వాదనలు వినిపించనున్నారు. గత వారం విచారణకు వచ్చిన సందర్భంలో గతంలోనే ఎంత సమయం స్పీకర్ కార్యాలయం వీరి మీద అనర్హత వేటు వేయడానికి ఎంత సమయం కావాలి అని చెప్పేసి ఇప్పటికే ప్రశ్నించింది. మీరు తగిన సమయం అంటే అసెంబ్లీ కాల పరిమితి అయ్యేంత వరకు కూడా మీరు వేచి చూస్తారని కూడా క్వశ్చన్ చేసింది. మొత్తానికైతే ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి తీర్పిస్తుంది, లేకపోతే కేసు సంబంధించి ఎలాంటి వాదన కొనసాగుతాయనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఒకవైపు మహారాష్ట్ర, మణిపూర్ సంబంధించినటువంటి కేసుల్లో సైటేషన్ చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ కొంత వాదనలు వినిపిస్తూ ఉంది. అక్కడ దాదాపు 3 నెలల వ్యవధిలోనే వేటు వేయాలని చెప్పినప్పుడు కూడా ఆ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని గుర్తు చేస్తూ ఈ కేసును అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు. మొత్తానికి ఇది 10 మంది పైన అనర్హత వేటు వేసి తెలంగాణలో బై ఎలక్షన్స్ తీసుకురావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. తమ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా వేటు వేయాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపు త్వరలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ కేసు కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. అందులో భాగంగా వీరు ఎవరి వైపు ఉంటారో ఎటువైపు పిలుస్తారు. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శాసన మండలిలో సత్యవతి రాథోడ్ను, ఇటు శాసన సభలో కేపీ వివేకానంద గౌడ్ ని ఇప్పటికే విప్పుగా నియమించింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది నేపథ్యంలో ఇది మరింత కీలకంగా మారే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు ఉంటారు, ఇప్పుడు వీరి మీద సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. రాహుల్.